వీడియో చూడండి ఒక రోజు వెళ్ళదు, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది వీడియో అంటుంటారు. ఇంత గుడ్ బాయ్ కదా, ఆన్ స్క్రీన్ ఇలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ కూడా ఇలాగే ఉంటారు. కానీ గుడ్ బాయ్ ఇమేజ్ కొంచెం ప్రెషర్ఫుల్ గానే ఉంది. యాక్చువల్గా నేను చాలా బ్యాడ్ బాయ్ క్యారెక్టర్స్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. ఇందాక మాకు ఒక కథ చెప్తానన్నారు. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు కత్తి యుద్ధం ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాడు, అందులో ఏదో ఎవరితోనో ఫైటింగ్ లో ఏమవుతుందంటే ఆయనకి వేలు తెగిపోతుంది. వేలు తెగిపోతే కుయ్యమొర్ర అనుకుంటూ ఏడుస్తూ అంటే బాధపడుతూ వేలు తెగిపోయింది. రాజు వేలు తెగడం అంటే తమాషా, అని చాలా బాధపడుతుంటే పక్కన ఇందాక మీరు అన్నట్టే మంత్రి ఏం జరిగినా మన మంచికే అని అంటాడు. తెలుసా కథ? అలాంటప్పుడు తెలుసు అని ఎందుకు చెప్పాలి? నాకు తెలియదు, నేను ఒప్పుకుండా ఇప్పుడు నాకేం తెలియదు, మీరు చెప్పండి. సో అతను కుయ్యమొర్ర అంటుంటే మంత్రి గారు వచ్చి ఏం జరిగినా మన మంచికే, మీరేం బాధపడకండి అని అంటే, అసలు నీ బుద్ధి ఉందా? నా వేలు తెగిపోయి నేను మహారాజుని 10 మందిని కాపాడాల్సిన వాడిని, నాకు వేలు తెగిపోయి నేను కట్ అయిపోయి ఏడుస్తుంటే మంచిగా జరిగిందని, ఏ రకంగా మంచిగా తీసుకెళ్ళి చెరసాల్లో బంధించండి అని చెప్పి అన్నాడు. తీసుకెళ్ళి లోపలేసాడు. దీని తర్వాత అది అలాగే కట్టుకున్నాడు. మామూలుగా ఇంకా ఆయన ఇందాక డైట్ చెప్పారు, అది కనుక్కోవాలి ఒకసారి, చెప్పరా మా వాళ్ళ కోసం. అందరికి వర్కౌట్ అవుతుంది తెలియదు. ఆ చియా సీడ్స్ ని గ్రీక్ యోగట్ లో నైట్ కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి. పొద్దున్న లేవగానే బేసిక్ గా నేను ఎంత డైట్ లో ఉన్నా స్వీట్ మాను, ఐ లవ్ స్వీట్స్. అవునా? సో ప్రాబ్లం అది. ఆల్రెడీ మీరు స్వీట్, దాని మీద మళ్ళీ స్వీట్. మీ ఇన్స్టా అకౌంట్ మాత్రం వెరీ బిగ్ ఇంపాక్ట్ అండి. నేను ఐఎమ్ యాక్టర్ బై చాయిస్. నేను అమెరికాలో ఉద్యోగం వదిలేసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది యాక్టర్ అవ్వాలని. వాల్తేరు వీరయ్య సెట్ లో చిరంజీవి గారిని చూసినప్పుడు నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి హీరో అంటే ఆయన అన్నట్టు ఉంది, డాన్సులు తెలిసిందే కదా. చూస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే ఇతనికి సోషల్ మీడియా ప్రెసెన్స్ బాగుంది, ఇతను తీసుకుందాం, అతని పక్కన పెడదామని 4-5 చోట్ల పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు మీ జనాలకు ఎంత దగ్గరగా ఉన్నారో ఇది కూడా మీకు మళ్ళీ అవకాశాలు తెచ్చి పెడతాం. మైండ్ లో చాలా బ్లాక్స్ ఉండేవండి. అమ్మో నేను యూట్యూబర్ అనుకుంటారేమో, వీడియో ఇన్స్టాగ్రామర్ రా, మన సినిమాగా తీస్తుంది, ఇతన్ని పెట్టుకోవడం ఏంటి. ఆయన శాస్త్రి గారు రాసినట్టు వినేవారు లేక విసుక్కుంది కేక అన్నట్టు, ఎంత గట్టిగా అరిచినా వినేవారు లేకపోతే అరిచి ఏం చెప్పినా అలాగే అనుకోకుండా భగవంతుడి దయ వల్ల రిసెప్షన్ చాలా బాగుంది. అవును, ఈ మాల చాలా ఫేమస్ అవుతుందండి. మీరు ఎలా కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఎందుకు కొన్నారు? కరంగుళి మాల అది మీద ఉన్నప్పుడు తెలియని ఒక ఫీలింగ్ మనకే ఉంటుంది. అది నాకు తెలియని ఫీలింగ్ ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఎందుకురా సినిమాలు అనవసరంగా వెళ్తే చెడిపోతావు అన్నారా? నీకు జాబ్ అంటే 100 మందిలో ఒకటిగా వచ్చేస్తుంది, కానీ ఇండస్ట్రీలో 1000 మంది ఉంటారు ఒక రోల్కి. అరే నాటకం మీద వేషం కట్టాలండిందిరా, ఇప్పటిదాకా కట్టలేకపోయాను రా. అవసరానికి మించి డబ్బులున్నాయా? ఇట్ లీడ్స్ టు సమ్వేర్. అనవసరమైన అలవాట్లు, అనవసరమైన ఎక్స్పెండిచర్. చిరంజీవి గారు నేను అన్ని రోల్ మోడల్ గా తీసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆయన చూడండి డబ్బు లేదు, ఆయన చూడండి పేరు లేదు, ఆయన ఇప్పటికీ ఎంత సిన్సియర్ గా ఉంటాడు. ఆయన చూడండి డబ్బా అండి. స్టార్ట్ లోకి నేను విశ్వంబర చేశాను కదా, అలాంటి టైంలో నేను ఆయన సెట్ లోకి వస్తున్నారని తెలిసింది, వెయిట్ చేస్తున్నా. ఆయన క్యారవాన్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చి ఆయన చైర్ ఒకటి ఉంటుంది, ఆ చైర్ లో కూర్చోవాలి. కనపడగానే మనం అంత పెద్ద అయినా మనకి ఇష్టమైన రోల్ మోడల్ కనపడినప్పుడు కాళ్ళకి ఇలా అనుకుంటాం కదా, తెలియని వెళ్ళిపోతుంది. ఆయనతో వర్క్ చేయడం ఏదో సినిమాలో పని చేయడం కన్నా కూడా ఆయన జస్ట్ అలా దూరం నుంచి చూస్తుంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ చదువుతున్నట్టు ఉంటుంది. మీరు చాలా స్టోరీస్ చెప్తుంటారు కదా, అందుకని అడుగుతున్నాను. విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండిపెండెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేమనుకున్నారు? ఒక అమ్మాయి పెళ్లి ఏదో మాట్లాడితే అమ్మాయి కూడా పెళ్ళొద్దు ఏమొద్దు, నేను ఇండిపెండెంట్ గా ఉన్నాను అని మాట్లాడడం చాలా చోట్ల విన్నా. ఇండిపెండెంట్ అనే పదం మీద కీవర్డ్ అది. మనం కూడా పేరెంట్ అయినప్పుడు ఆ పిల్లల్ని పెంచే వేలో వాళ్ళకి మనం చేస్తూ ఉంటాం, వాళ్ళ నుంచి మనం మాటలు పడుతున్నప్పుడు అప్పుడు ఒక్కసారి ఇచ్చేస్తుందిగా, నువ్వు అందరు సరదా తీర్చేస్తాను పూరి గారు అన్నట్టు. అదొక ఫేజ్ లేండి, అంతే. మీరు ఏ రిలేషన్షిప్ అయినా తీసుకోండి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ప్రేమ వేరండి. కానీ సక్సెస్ లో హెల్త్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అంటారు మీ ఉద్దేశ ప్రకారం? హెల్త్ పార్ట్ ఉందా అంటే ఏం చెప్తారు? మనం ఏంటంటే మనం తినే ఆహారమే ఏముంది, లోపలికి ఏదో వెళ్తుంది, మనం పనులు చేసుకోవాలి, డబ్బులు సంపాదించాలి, అది ఇది అనుకుంటుంటారు. కానీ